నీ చదువు నీకు పొగరు నేర్పిస్తుందేమో, నత్తోని చేస్తాడేమో అనుకుంటున్నావు. నీ జ్ఞానం నిన్ను పెట్టేలా చేస్తుందేమో, అమాయకం చేస్తాడేమో అనుకుంటున్నావో. నీ అధికారం నీకు కొమ్ములు చేస్తుందేమో, ఇరుసు కూర్చోబెడతాడేమో అనుకుంటున్నావు. జీరో చేసుకుంటే గానీ ఆయన వాడుకోడు. మనల్ని మనం తగ్గించుకుంటే గానీ ఆయన వాడుకోడు. బైబిల్ స్టేట్మెంట్ చాలా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో ఆడనే ఇచ్చేస్తాను. నిన్ను నువ్వు ప్లాన్ చేసుకుని నాకన్నా బాగా దేవుడికి ఎవడో ఉపయోగపడతాడు అనుకుంటే దేవుడు అంటాడు నువ్వు ఉపయోగపడవు అబ్బాయి అంటాడు. గుర్తుపెట్టు. నువ్వు చెప్పడం ఏంటి దేవుడి సర్టిఫికేట్? నువ్వెవడం ఏంటి దేవుడి సర్టిఫికేట్? దేవుని సంకల్పానికి నీ జ్ఞానం కాదు, నీ చదువు కాదు, ఇవన్నీ కాదు, మాట ఎండం కావాలి. అందుకే మోసేకి నోటి మాంద్యం వచ్చిందట. తన మాటల్లో నేర్పరితనం నేర్పించిన దేవుడే నీ మాటలు కొంచెం పద్ధతిగా ఉండాలని కూడా చెప్పాడట. అప్పుడు అన్నాడు, ప్రభువా నత్తివాడినైనా నన్ను నువ్వు ఎలా వాడుకుంటావు, నా వల్ల ప్రభువా. మా అన్నయ్య బాగా మాట్లాడతాడు అన్నాడు. మా అన్నయ్య ఎవరు? అహరోన్ గారు బాగా మాట్లాడతారు ప్రభు అంటే దేవుడు అన్నాడు, నాకు కావాల్సిన న్యూస్ లీడర్లు కాదు, వారియర్స్ కావాలి. వారియర్స్. పదాలు బాగా మాట్లాడేవాడు కాదు, సంస్కృత పదాలు ఉచ్చరించేవాడు కాదు, డిక్షనరీ నాలెడ్జ్ ఉపయోగించేవాడు కాదు, మాటినేవాడు కావాలి. మోసే నాకు తెలిసి ఎవరిని వాడుకోవాలి రా. చదువు ఎవరికుందో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవరిని వాడుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు. మోసే నాకు తెలుసు ఎవరిని ఎలా వాడుకోవాలి నాకు తెలుసు. రాము